హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామాలు. అందరికీ హరే కృష్ణ. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పంచతత్వాకి జై, శ్రీల ప్రభుపాద్‌కి జై, జై పతాక స్వామి మహారాజ్‌కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఈరోజు మనం 11వ అధ్యాయం విశ్వరూపం నుండి 5వ శ్లోకం చూద్దామండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. 5వ శ్లోకం చూద్దామండి. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. భావము. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రియమైన ఓ అర్జున, పృథకుమార, వందల కొద్దీ వేల కొలదిగా గల నానా విధములను దివ్యములను పలు వర్ణములను అగు రూపములను నా విభూతులను ఇప్పుడు గాంచుము. ఇప్పుడు మనం 5వ శ్లోకంలో ఉన్నామండి. విశ్వరూపం సందర్శన యోగంలో ఈ భగవంతుడు ఇక్కడ ఈ శ్లోకం ఇంకా ఇక్కడ నుంచి కృష్ణ మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడటం స్టార్ట్ చేశారు. అయితే ముందు శ్లోకాల్లో మనం ఫస్ట్ 2 శ్లోకాల్లో జస్ట్ అక్కడ అర్జునుడు గ్రాటిట్యూడ్ తెలియజేస్తాడనమాట. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్ శ్లోకాల్లో తన నాకు విశ్వరూపం చూడాలనుంది చూపించండి అని చెప్పేసి భగవంతుడిని అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా ఫిఫ్త్ నుంచి 8th శ్లోకం వరకు కృష్ణుడేమో అంటే యాక్చువల్‌గా ప్రాక్టికల్‌గా చూపించే ముందు ఒక్కసారి దాని డిస్క్రిప్షన్ ఇస్తున్నారనమాట. విశ్వరూపం గురించి మాట్లాడుతున్నారు. ఎలా ఉంటుంది అనే దాన్ని చెప్తున్నారనమాట. ఇప్పుడు జనరల్‌గా ఏదైనా మనం ఒక పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేసేటప్పుడు కూడా పేరెంట్స్‌కి కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది స్కూల్‌లో. ఆ ఇయర్ మొత్తం వాళ్ళు ఏం చెప్తారు అనేది జస్ట్ ఒక ఓవర్‌వ్యూ లాగా ఇస్తారనమాట. మొత్తం షెడ్యూల్ మొత్తం, ఆ సిలబస్ మొత్తం ఏముంటుంది, ఎప్పుడెప్పుడు ఏం చెప్తారు, అలా వాళ్ళ స్కూల్ కరిక్యులమ్ ఏంటి అని చెప్పేసి మొత్తం ఆ ఇయర్ మొత్తం వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏంటి అనేది స్కూల్ వాళ్ళు పేరెంట్స్‌కి తెలియజేస్తారు. ఏ విధంగా అయితే తెలియజేస్తారో ఇక్కడ భగవంతుడు కూడా అంతే అన్నమాట. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నారు. ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నారు థియరిటికల్‌గా. నెక్స్ట్ 9th శ్లోకం నుంచి ఇంకా 8th శ్లోకం వచ్చేసరికి ఆయన ఆ దివ్య చక్షువుల్ని ప్రసాదించడం జరుగుతుంది. నెక్స్ట్ 9th శ్లోకం నుంచి ఇంకా భగవానుడు విశ్వరూపం చూపించడము, అదంతా విశ్వరూపం అంతా ఎలా ఉందని చెప్పేసి సంజయుడు, తర్వాత నెక్స్ట్ అర్జునుడు విశ్వరూపాన్ని డిస్క్రైబ్ చేయడం, అది అలా వస్తుందనమాట ఫ్లో. అయితే నెక్స్ట్ ఇక్కడ ఈ జనరల్‌గా ఏమవుతుందంటే, మనం ఏదైనా ఒక విషయాన్ని చూసేటప్పుడు అది ఓన్లీ మనం కళ్ళతో చూడడం మాత్రమే కాదు. జనరల్‌గా ఏమవుతుందంటే అది మనం ఆహ్, ఇప్పుడు మైండ్‌తో కూడా మనం ఆ పర్టిక్యులర్ విషయాన్ని మనం పెర్సీవ్ చేయగలుగుతాం అనమాట. గ్రహించుకోగలుగుతాము. సపోజ్ ఇప్పుడు బాగా చిన్న పిల్లలున్నారనుకోండి, మనం ఏదైనా వాళ్ళకి చేతికి ఇస్తే జనరల్‌గా వాళ్ళేం చేస్తారు? నోట్లో పెట్టుకొని దాన్ని కొరుకుతూ ఉంటారు. లేకపోతే నాకుతూ ఉంటారు. ఎందుకలా చేస్తారు అంటే వాళ్ళకి ఆ స్పర్శ అనేది వల్ల వాళ్ళు తెలుసుకుంటారనమాట. అయితే ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అనుకోండి, ఆహ్, జనరల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కార్పెంటర్ ఉన్నాడనమాట. ఆ కార్పెంటర్‌కేంటంటే అతనికి పనిలో అతను కార్పెంటర్ అంటే వడ్రంగి. చెక్క పని చేస్తారు గదా! వాళ్ళు.
అతనికేంటంటే అతని పనిలో అతను ఎక్స్‌పర్ట్. చాలా బాగా పని చేయగలుగుతాడు. కాకపోతే అతనికి కళ్ళు ఉండవనమాట. కళ్ళు లేకుండానే అతని పని బాగా చేయగలుగుతారు. ఒకసారి ఏమవుతుందంటే అతనికి ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ జరిగిన తర్వాత ఆయనకి కళ్ళొస్తాయన్నమాట. కళ్ళు వచ్చి ఆయన చూపు బాగా అన్నీ చూడగలుగుతున్నారు. అయితే ఫస్ట్ కళ్ళు వచ్చిన తర్వాత ఆయనకి పని చేయడం మళ్ళీ అన్ని రోజులు ఆపరేషన్ అయినన్నాళ్ళు బ్రేక్ తీసుకొని, మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేసినప్పుడు జనరల్‌గా వాళ్ళు ఎక్కువ యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్ ఏంటంటే ఆ సీసా. అంటే రంపం అన్నమాట. రంపంతో వాళ్ళు ఆ చెక్కని వాటిని కట్ చేస్తూ ఉంటారు గదా! ఆ రంపాన్ని చూసినప్పుడు అతనికి అదేంటో అర్థం కాదన్నమాట. ఎప్పుడైతే అప్పుడు అతను ఏం చేస్తారు, దాన్ని ముట్టుకొని చూస్తారనమాట. ఆ! ఇది పిడి ఇక్కడ పట్టుకోవాలి. ఇదేమో ఆహ్, కట్ చేసేది అని చెప్పి ప్రతిదాన్ని అతను టచ్ చేసి అతను తెలుసుకుంటాడనమాట. అదే రకంగా ఆహ్, అంటే ఇక్కడ ఆయనకి అన్ని రోజులు ఆయన పని చేసినప్పుడు, ఆయన స్పర్శ ద్వారా ఆ రంపం ఎలా ఉంది అనేది ఆయన మైండ్‌లో రిజిస్టర్ అయిందనమాట. ఇప్పుడు ఆయన డైరెక్ట్‌గా చూసినప్పుడు ఆయనకి ఇన్ని సంవత్సరాలు కళ్ళు లేవు కాబట్టి ఆయన అది ఏంటి అది రంపం అనే విషయాన్ని అతను తెలుసుకోలేకపోతారనమాట. జనరల్‌గా ఈ గుడ్డివాళ్ళు అనేవాళ్ళు 2 రకాలుంటారనమాట. ఒకటేంటంటే వాళ్ళు పుట్టుకతో గుడ్డివాళ్ళనమాట. రెండో రకం వాళ్ళేంటి అంటే వాళ్ళు మధ్యలో పోతాయన్నమాట. ఈ మధ్యలో పోయి మళ్ళీ వచ్చాయనుకోండి, వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రతీదీ దాన్ని ఆల్రెడీ చూసారు కాబట్టి కళ్ళతో చూసుకున్నారు కాబట్టి, ప్రతి ఇమేజ్ కూడా వాళ్ళకి మైండ్‌లో రిజిస్టర్ అయ్యి ఉంటుంది. సో, నెక్స్ట్ కొన్నాళ్ళు గ్యాపొచ్చి మళ్ళీ చూసినా వాళ్ళన్నిటిని రిలేట్ చేసుకోగలుగుతారు. ఇది ఓకే. ఇది వస్తువు, ఇది వస్తువు అని. అదే ఇప్పుడు పుట్టుకతో ఆహ్, బ్లైండ్ అనుకోండి. వాళ్ళకి ఏదైనా అంటే కొంతమందికి పుట్టుకతో బ్లైండ్ అయినప్పటికీ కూడా ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ద్వారా లేకపోతే కొన్ని చిన్న చిన్న ఆపరేషన్‌ల ద్వారా వాళ్ళకి మళ్ళీ చూపొచ్చే అవకాశం ఉంటుందనమాట. అలా ఎవరికైనా చూపొచ్చిందనుకోండి ఎన్నో ఇయర్స్ వాళ్ళు చూడకుండా ఉంటారు. వాళ్ళకి ఏది కలర్ డిఫరెన్షియేట్ చేయడము అవన్నీ వాళ్ళకి చాలా కష్టం అవుతుందనమాట. అలాంటి వాళ్ళకేమవుతుంది, ఇప్పుడు వాళ్ళు ఒకేసారి ఆపరేషన్ జరిగి వాళ్ళన్నిటిని చూడగలిగితే ఇది రెడ్ కలర్, ఇది గ్రీన్, ఇది బ్లూ అలా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేరు. చాలా కష్టం అవుతుందనమాట. కొంచెం చాలా టైం పడుతుంది. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ భగవంతుడు ఇంతవరకు భగవంతుడు ఏ ఆయన విభూతులేవైతే ఉన్నాయో అవన్నీ థియరిటికల్‌గా ఆల్రెడీ ఇక్కడ చెప్పారనమాట. అర్జునుడికి చెప్పడం జరిగింది. కాకపోతే అర్జునుడికేంటంటే ఓకే. ఈ వస్తువులో ఉంటారు ఇలా, ఇలా అని కానీ ప్రాక్టికల్‌గా ఆయన ఇమాజిన్ చేసుకోవడం కష్టం. ఎందుకంటే భగవంతుడి విభూతులు ఎలా ఉన్నాయండి, ఆయన చెప్పినవి ఇక్కడ మనకు భగవద్గీతలో చెప్పినవి కొన్నే. కానీ ఆయన విభూతులు అనంతం అన్నమాట. చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఒక రకంగా ఇమాజిన్ చేసుకోవడం కష్టము. కాబట్టి ఫస్ట్ భగవంతుడేమో ఇలా ఉంటాను నేను. నాలో మల్టిపుల్ ఇక్కడేమని చెప్తున్నారు, చాలా వర్ణాలున్నాయి, చాలా విధాలుగా ఉన్నాను. తర్వాత నేను మల్టిపుల్ ఫార్మ్స్‌లో ఉన్నాను. రకరకాల అవతారాలు అన్నీ నువ్వు నా దానిలో చూడొచ్చు అని భగవంతుడేంటంటే అలా ఆహ్, జస్ట్ కొంచెం కొంచెంగా డిస్క్రైబ్ చేస్తున్నారనమాట. ఇలా ఉంటాయని. అవన్నీ ఏంటంటే ఈయనకి అర్జునుడికి అవన్నీ ఇమాజిన్ చేసుకుంటున్నారు. తర్వాత శ్లోకాల్లో ఏమవుతుంది ఒరిజినల్‌గా ఆయన భగవంతుడిని చూస్తారనమాట. ఇప్పుడు మనం కూడా అంతే గదా! చిన్నప్పుడు మనం ఫస్ట్ టైమ్ కంప్యూటర్ ముందు ఎవరైనా కూర్చున్నారనుకోండి, ఆ లోపల పార్ట్స్‌ని లోపల చిప్స్ ఉంటాయని, తర్వాత లోపల కూలింగ్ ఫ్యాన్ ఉంటుందని, ఇలా ఎన్నో కంప్యూటర్ పార్ట్స్ అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనుకోండి. తర్వాత మనం అదంతా ఓకే. కొంతవరకు మనం ఆ సీపీయూ ఓపెన్ చేసేసి డెస్క్‌టాప్‌లో ఉండే ఆ పార్ట్స్ అన్నిటిని మనం చూడొచ్చనమాట. అలా కాకుండా ఇప్పుడు ప్రోగ్రామింగ్ చేస్తున్నారనుకోండి, ఏం చేస్తున్నామో తెలీదు. ప్రోగ్రామింగ్ ఫస్ట్ టైమ్ మనం ల్యాప్‌టాప్ ముందు కంప్యూటర్ ముందు కూర్చొని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైనా చేస్తూ ఉంటే ఎలా అసలు ఏం జరుగుతుందో మనకర్థం కాదనమాట. అంటే మనం ఏదో థియరిటికల్‌గా చేసేస్తూ ఉంటాం కానీ, మనకదంతా ఇమాజిన్ చేసుకోవడం కష్టం అవుతాయి. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి లైక్ బయాలజీ. బయాలజీలో ఇప్పుడు మన హ్యూమన్ బాడీ గురించి ఏమైనా చెప్తున్నారనుకోండి, కొంతవరకు మనం ఇమాజిన్ చేసుకోగలుగుతాం. కొన్ని ఏంటంటే మనం థియరిటికల్‌గా చదువుతున్నా ప్రాక్టికల్‌గా మనం ఇంప్లిమెంట్ చేయడము అవన్నీ చాలా కష్టం అవుతాయన్నమాట. అర్థం చేసుకోలేము. రిలేట్ చేసుకోలేమన్నమాట. చూసిన దానికి మన మైండ్‌లో స్టోర్ అయిన దానికి రెండిటిని రిలేట్ చేసుకోవడం కష్టం అవుతుందన్నమాట. అలాగే ఇక్కడేంటంటే భగవంతుడు విభూతులు చాలా చాలా అనంతంగా ఉన్నాయన్నమాట. అన్‌లిమిటెడ్ ఆయనవి. తర్వాత ఇంకా అర్జునుడికి చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మొత్తానికి నాకు కన్‌ఫ్యూజన్ అంతా క్లియర్ అయిందని ఫస్ట్ శ్లోకంలో చెప్పారు.
చెప్పినా సరే ఇంకా ఏంటంటే మిగతా వాళ్ళకి ఎంతోమంది ఇది భగవద్గీత చదువుతూ ఉంటారు. అందులో ఎవరండి వీళ్ళు నిరాకారవాదులుంటారు కదా! వాళ్ళేం చెప్తారు? భగవంతుడికి మనలాంటి మెటీరియల్ బాడీయే ఉంటుంది. లేకపోతే ఆయనకసలు ఆకారమే ఉండదు అని చెప్పేసి చెప్తారనమాట. భగవంతుడంటే ఒక లైట్. ఆయన ఒక లైట్ ఎనర్జీ అంతే. అంతకు మించి ఇంకేం లేదు అని అంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ముందు చదివిన చాప్టర్‌లో తర్వాత ఆ విభూతుల్ని 11థ్ చాప్టర్‌లో విశ్వరూపాన్ని దర్శించుకున్నప్పుడు ఎలా రిలేట్ చేసుకోవాలి అదంతా క్లారిటీ ఇస్తున్నారనమాట ఇక్కడ ఈ అధ్యాయంలో. ఈ 11వ అధ్యాయంలో. ఇక్కడ భగవంతుడు ఇంకా ప్రభుపాదుల వారు భాష్యంలో చూసుకుంటే మనకి ఆ విశ్వరూపానికిను, తర్వాత నార్మల్ మిగతా అవతారాలకి తేడా ఏంటి అనే విషయాన్ని కూడా చాలా క్లియర్‌గా చెప్పారనమాట. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే భాష్యంలో ఆహ్, ఈ ఈ ఆహ్, ఈ విశ్వరూపం అనేది దేనితో తయారు చేయబడిందంటే ఇది మెటీరియల్ బాడీ అన్నమాట. అంటే ఇది మెటీరియల్ ఎలిమెంట్స్‌తో అంటే పంచభూతాలతో తయారైన శరీరం అన్నమాట. అని చెప్తున్నారు. అదే అందుకే దాని మీద కాల ప్రభావం అనేది ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఇప్పుడు భౌతిక ప్రకృతితో పాటు ఈ విశ్వరూపం కూడా కొన్నిసార్లు ప్రకటితమవుతుంది. కొన్నిసార్లు మళ్ళీ ఏమంటారు? వ్యక్తమవుతూ ఉంటుంది. కొన్నిసార్లు మేనిఫెస్ట్ అవుతుంది. అన్‌మానిఫెస్ట్ అవుతుంది. వ్యక్తమవుతూ ఉంటుంది. మళ్ళీ అవ్యక్తం అవుతూ ఉంటుందనమాట. ఆహ్, అంటే కొన్నిసార్లు దానివల్ల అంటే అది మెటీరియల్ ఎలిమెంట్స్‌తో తయారు చేయబడింది కాబట్టి, అంటే భౌతిక పదార్థాలతో తయారు చేయబడింది కాబట్టి, ఈ విశ్వరూపం అనేది ఎలా ఉంటుందంటే టైమ్ ఎఫెక్ట్ అనేది దాని మీద ఉంటుందనమాట. అలా కాకుండా మన అవతారాలు తీసుకున్నామనుకోండి, ఈ అవతారాలన్నీ కూడా భగవంతుడికి శ్రీరామచంద్రుడు కానీ, లేకపోతే కృష్ణుడు ఫార్మ్‌లో వచ్చినప్పుడు, లేకపోతే నరసింహస్వామి, వామనదేవ్ ఇలా ఏ అవతారం తీసుకున్నా ఆ బాడీ అనేది స్పిరిచ్యువల్ బాడీ అన్నమాట. మన బాడీకి, భగవంతుడి బాడీకి చాలా తేడా ఉంటుంది. తర్వాత ఈ విశ్వరూపం అనేది ఏంటి అంటే ఇక్కడ విశ్వరూపం అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండదన్నమాట. కానీ ఈ అవతారాలనేవేంటి మనం ఈవెన్ వేరే లోకాల్లో కూడా అంటే వైకుంఠ లోకాల్లో సపోజ్ ఇప్పుడు ఎవరైనా బాగా రాముడు అంటే చాలా మందికి ఎవరికైనా ఇష్టం ఉంటే, వాళ్ళు వైకుంఠ లోకాల్లో ఒకటైన అయోధ్యకి చేరుకుంటారనమాట. అలాగే ఎవరికైనా నరసింహస్వామిలో స్వామిని పూజించడం అంటే, నరసింహస్వామిలాగా స్వామిని పూజించడం అంటే ఇష్టమైతే, వాళ్ళు నరసింహస్వామి లోకానికెళ్తారు. కొంతమందికి ఫోర్ హ్యాండెడ్ ఫార్మ్‌లో ఉన్న చతుర్భుజ రూపంలో ఉన్న నారాయణుడంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళేమవుతారు, ఆ వైకుంఠ ప్లానెట్‌కెళ్తారనమాట. ఇలా ఏంటంటే, ఈ అవతారాలు అనేవి స్పిరిచ్యువల్ అనమాట అవి. అవి అవతారాలన్నీ కూడా స్పిరిచ్యువల్. అదే మనం అంటే ఆధ్యాత్మికం. తర్వాత అదే ఆధ్యాత్మిక లోకాల్లో భగవంతుడి విశ్వరూపం అనేది ఉండదనమాట. జనరల్‌గా భక్తులకేంటంటే, ఈ విశ్వరూపం అనేది నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుంది. అర్జునుడు మొత్తం డిస్క్రైబ్ చేస్తాడనమాట. ఆ విశ్వరూపం ఎలా ఉంది? ఇప్పుడు ఎవరికైనా మనం ఎవరినైనా 2 భుజాల్లో చూసి ఒకేసారి మనకి వాళ్ళు 4, 5 చేతులతో కనిపిచ్చారనుకోండి, మనకెలా ఉంటుంది? చాలా ఏంటి వీళ్ళు డిఫరెంట్‌గా ఉన్నారు. ఫేస్‌లోనే కొంచెం ఏదైనా డిఫార్మేషన్స్ ఏమైనా ఉంటే అంటే ఫేస్‌లోనే ఏవైనా కొంచెం తేడాగా ఉందనుకోండి. 2 కళ్ళు ఉండకుండా ఒక కన్నే ఉండి, లేకపోతే ఒక కన్ను బయటకొచ్చేసినట్టు ఉండి, అలా ఏవైనా కొంచెం ఫేస్‌లో తేడా కనిపిస్తేనే మనకి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నట్టు కనిపిస్తారు. అలాంటిది ఇక్కడ భగవంతుడు చాలా ముఖాలున్నాయి. చాలా చేతులు, కాళ్ళు తర్వాత ఏది ఎండింగ్ ఏది స్టార్టింగ్ అనేది ఏమీ తెలియకుండా మొత్తం ఏ డైరెక్షన్‌లో నించున్నారు ఏం తెలియడం లేదనమాట. మొత్తం ఆక్యుపై చేసేసున్నారు. అంత పెద్ద ఆకారంతో ఉంటే జనరల్‌గా భక్తులనే వాళ్ళకేంటంటే అది హ్యాపీగా ఉండరనమాట. విశ్వరూపం అనేది భక్తులకి కాదు. జనరల్‌గా ఎవరైతే భక్తిలో స్టార్టింగ్‌లో ఉంటారో, లేకపోతే భగవంతుడికి రూపం లేదు అనుకుంటారో, అలాంటి వాళ్ళు ఈ విశ్వరూపం అలాంటి వాళ్ళకి కరెక్ట్ అనమాట. అంతేకాని భక్తులకెప్పుడు ఏంటంటే ద్విభుజ రూపంలో ఉన్న ఆ శ్యామ సుందరుడి ఫార్మ్ లేకపోతే రాధాకృష్ణుల్ని చూడడము, లేకపోతే రాముడిలాగా చూడడం, ఆ రకంగా ఉంటే భక్తులకి జనరల్‌గా నచ్చుతుందనమాట. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు స్టార్టింగ్ ఏదో తెలీదు, ఎండింగ్ ఏదో కనిపించట్లేదు, ఏ డైరెక్షన్‌లో ఉన్నారో తెలీదు. అలా ఉన్నప్పుడు మనం భగవంతుడికి సేవ ఎలా చేయగలుగుతాం? అంటే ఈ జనరల్‌గా ఈ విశ్వరూపంలో ఉండేటప్పుడు భగవంతుడికి సేవ కూడా భక్తులు చేయలేరనమాట. అందుకే ఏం చేస్తారు, మనం ఏం చేస్తామంటే విగ్రహాలని ఇంటికి తీసుకొనొచ్చి మనం చక్కగా లేకపోతే గుడిలో అయినా సరే స్థాపించి మనం వాటిని ఆ మూర్తుల్ని మనం భగవంతుడు ప్రతిరూపాలుగా భావించి మనం
సేవ చేసుకోవడానికి అవుతుందనమాట. వాళ్ళకి నైస్‌గా డ్రెస్సింగ్ చేయొచ్చు. తర్వాత బాగా ఆభరణాలన్నీ వేసి వాళ్ళని చక్కగా డెకరేట్ చేయొచ్చు. రకరకాలు వండి పెట్టొచ్చు. ఇప్పుడు అదే మనం విశ్వరూపంలో ఉన్న భగవంతుడికి మనం డ్రెస్సింగ్ చేయాలి అనుకుంటే అది పాసిబుల్ కాదు. ఆ రకంగా ఏంటంటే సేవ అనేది విశ్వరూపంలో ఉన్న భగవంతుడికి చేయడానికి అవ్వదనమాట. అదొకటి. నెక్స్ట్ ఇంకా ఈ ఇంకా ఏం చెప్తున్నారంటే హయ్ ఈ ఈ ముందు మనం చెప్పుకున్నట్టు ఇదంతా ఓన్లీ ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోని మాత్రమే ఈ విశ్వరూపం అనేది ఉంటుందనమాట. భౌతిక ప్రపంచంలో విశ్వరూపం అనేది సారీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అసలుండదు. ఓన్లీ భౌతిక ప్రపంచంలో మాత్రం విశ్వరూపం ఉంటుందనమాట. అది రెండిటికి ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి విశ్వరూపానికి తర్వాత ఆహ్, మామూలుగా డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉన్న భగవంతుడి యొక్క అవతారాలకి ఉన్న తేడా అనమాట. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే భగవంతుడు చెప్తున్నారు తను ఎలా ఉన్నారు అనేది వివరిస్తున్నారనమాట. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, "ఓ అర్జున పృథకుమార లక్షలాదిగల లక్షలాదిగా గల నానా విధములును, దివ్యములును" ఆయన రూపం ఎలా ఉందండి, ఇక్కడ దివ్యముగా ఉంది అని చెప్తున్నారు గదా! ఈవెన్ విశ్వరూపం కూడా దివ్యంగానే ఉంటుంది. ఈవెన్ మనకి మిగతా అవతారాలు కూడా దివ్యంగానే ఉంటాయన్నమాట. నెక్స్ట్ పలు వర్ణమయములును అగు రూపములను నా విభూతులను ఇప్పుడు గాంచుము అని చెప్తున్నారు. ఆయన రకరకాల మొత్తం అందరూ దేవతలు కనిపిస్తారు. తర్వాత అన్ని అవతారాలు కూడా భగవంతుడు అంతవరకు ఎన్ని అవతారాల్లో వచ్చారో అన్ని అవతారాలు కూడా అర్జునుడు భగవంతుడిలో చూడగలుగుతున్నారనమాట. నెక్స్ట్ కలర్స్ కూడాను మామూలుగా అయితే మనం భౌతిక ప్రపంచంలో చూసే కలర్స్ చాలా తక్కువనమాట. భగవంతుడు చాలా కలర్‌ఫుల్‌గా గూడా కనిపిస్తున్నారు. అదండి ఈరోజు శ్లోకం. నెక్స్ట్ ఇంకా 6వ శ్లోకంలో గూడా భగవంతుడు ఇంకా ఎవరెవరున్నారు ఆయనలో అనే విషయాన్ని తెలియజేస్తారనమాట. ఎవరెవరిని చూడొచ్చు భగవంతుడిలో. అవన్నీ విషయాలు నెక్స్ట్ శ్లోకాల్లో వస్తాయి. అదండి ఈరోజు శ్లోకం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. మీరు అన్నట్టుగా మాతాజీ ఎవరైనా కొంచెం విచిత్రంగా కనపడితే మనకి కొంచెం భయం వేస్తుంది, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలానే నిజంగా మాతాజీ భగవంతుని ఒక క్షణం అలా విశ్వరూపంలో చూస్తే ఒక అద్భుతంగా అనిపించచ్చేమో గాని తర్వాత తర్వాత చూస్తే మాత్రం అది భయాన్ని కలిగిస్తుందని అర్థమవుతుంది మాతాజీ. ఎప్పుడైనా కూడా మనలాగా చూడగానే అలా యాజ్ గా అలానే కనపడితే మనకి భయం అనిపించదు, ఆనందాన్ని వ్యక్తపరచగలుగుతాం. అందుకే నిజంగా కృష్ణుడు శ్యామసుందరుడు ఆ చతుర్భుజ రూపాన్ని కూడా అంతగా తీసుకోలేకపోవచ్చు కదా మాతాజీ. ఇప్పుడు ఇలా చూసినంతగా ఆ చతుర్భుజ రూపాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయలేమనిపిస్తుంది కదా మాతాజీ. సో అసలు చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. అసలు ఆయన యొక్క నిజ రూపానికి మళ్ళీ ఈ విధంగా విశ్వరూపం తీసుకుంటే గనక మనం ఎలా ఆయన్ని తీసుకోగలుగుతామనే విషయం బాగా వివరించారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ మాతాజీ. నెక్స్ట్ మాతాజీ ఎవరైనా నరసింహారతి స్టార్ట్ చేయండి మాతాజీ.